ఒక ఊరిలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా సైలెంట్ కానీ మనసు మాత్రం బంగారం లాంటిది. అదే ఊరిలో మాధవి అనే అమ్మాయి ఉండేది. ఆమె నవ్వితే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆనందం వచ్చేదంతే. రోజు బస్ స్టాప్‌లో ఇద్దరు కలుసుకునేవారు. మొదట్లో కేవలం చిన్న నవ్వులు మాత్రమే. తర్వాత ఎలా ఉన్నావు అన్న మాటలతో మొదలైన పరిచయం కొద్దిగా మంచి స్నేహంగా మారింది. ఒకరోజు భారీ వర్షం పడుతుంది. అందరూ వెళ్ళిపోయారు. కానీ మాధవి మాత్రం బస్ కోసం ఒంటరిగా నిలబడి ఉంది. అర్జున్ తన గొడుగు తీసి ఆమె దగ్గరకు వెళ్ళి, "నువ్వు తడిస్తే జలుబు వస్తుందిరా" అన్నాడు. ఆ చిన్న క్షణమే వారి జీవితాన్ని మార్చేసింది. రోజులు గడిచాయి. ఇద్దరూ ఒకరికొకరు చాలా ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ అర్జున్ ఎప్పుడూ తన ప్రేమని చెప్పలేదు. ఎందుకంటే ఆమెని కోల్పోతానేమో అని భయపడ్డాడు. ఒకరోజు మాధవి ఊరిని వదిలి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళే ముందు అర్జున్ దగ్గరకు వచ్చి మెల్లగా అడిగింది, "నన్ను మిస్ అవుతావా?" అర్జున్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. "నిన్ను కాదు, నా ప్రపంచాన్ని మిస్ అవుతాను" అన్నాడు. ఆ మాట విన్న మాధవి నవ్వుతూ, "అయితే నీ ప్రపంచం ఎక్కడికి వెళ్ళదు" అని చెప్పి అతని చేతిని పట్టుకుంది. ఆ రోజు ఇద్దరూ తన ప్రేమని ఒప్పుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు కలిసి అదే బస్ స్టాప్‌కి వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ వారి ప్రేమ మొదలైంది.